ఈరోజు పూజా విధానంలో మాఘమాసంలో వచ్చే ఆదివారం వేళ నోచుకునే నోమే మాఘపు ఆదివారం నోము అని అంటారు. చాలామంది కూడా మాఘమాసంలో ఆదివారం వేళ కూడా పూజ చేస్తూ ఉంటారండి. మాఘపు ఆదివారం వేళ చేసే పూజ వేరు, అలాగే నోము కూడా వేరు. రెండు ఒకటి కాదు. అదేంటండి, ఏ పూజ చేసినా సరే ఆయుష్ ఆరోగ్యం కోసం, కుటుంబ క్షేమం కోసం చేస్తూ ఉంటాము. నోము వేరు, పూజ వేరు అని అంటున్నారు అని అంటే, కొన్ని నోములు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటాయి. అలా కొనసాగిన తర్వాత ఆఖరి సంవత్సరం నాడు ఉద్యాపన చెప్పి పూజనైతే ముగిస్తూ ఉంటారు. ఈ విధంగా చేసే విధానాన్ని నోము అని అంటారు. మరి పూజ అంటే ఆయా తిథుల ప్రకారంగా ఆ రోజు యొక్క విశిష్టత గురించి స్వామివారిని పూజించడాన్ని పూజ అని అంటారండి. కాబట్టి మాఘమాసంలో మాఘపు ఆదివారం వేళ కూడా ఆ సూర్యభగవాన్ని పూజించి గోధుమల దీపారాధన చేసి ఆవు పాలతో పరమన్నం అంటే దాలి మీద వండి స్వామివారికి సమర్పించవచ్చు. ఈ విధంగా అయితే రథసప్తమి వేళ పూజ చేయడం కుదరని వారు మాఘపు ఆదివారం వేళ పూజను చేస్తూ ఉంటారు. మరి మాఘపు ఆదివారం నోము అంటే ఏంటండి, పూర్తి వివరంగా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారండి. వారి కోసం ఈ పూజా విధానం డీటెయిల్గా పూజా విధానం గురించి చెప్తాను. అలాగే నోము ఎలా నోచుకోవాలి, అలాగే పాటించవలసిన నియమాలు ఏమిటి, ఉద్యాపన ఎలా పలకాలి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా చెప్తానండి. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. మొత్తం 10 నిమిషాల వీడియో అండి, అంతే. చక్కగా ఓపికగా 10 నిమిషాలు విన్నట్లయితే మీకు పూజ ఎలా చేయాలి, ఉద్యాపన ఎలా పలకాలనే విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. ఈ నోములన్నిటిని కూడా మాఘమాసంలో ఎక్కువగా పడుతూ ఉంటారండి. రథసప్తమి వేళ పడుతూ ఉంటారు. రథసప్తమి వేళ మీకు ఈ నోము నోచుకోవడం కుదరనప్పుడు మహాశివరాత్రి వేళ ఈ నోమును నోచుకోవచ్చు. మొదటి సంవత్సరం మొదలు పెట్టవచ్చు. అంటే మొత్తం మాఘపు ఆదివారం నోము అనేది 5 సంవత్సరాల పాటు కొనసాగుతుందండి. అసలు మాఘపు ఆదివారం నోము ఎందుకు నోచుకుంటారు అని అంటే, ఆరోగ్య ప్రదాత అయిన ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కోసం. అంటే ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, తెలియని రోగాలతో ఇబ్బంది పడుతూ ఉంటే వారందరికీ కూడా త్వరగా అనారోగ్యం నుంచి బయటపడేసి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఈ మాఘపు ఆదివారం నోముని నోచుకుంటారు. నవగ్రహాలలో సూర్యుడిని రవి అని అంటారు. రవికి గోధుమలు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి గోధుమల దీపారాధన వెలిగించి ఈ మాఘపు ఆదివారం నోము నోచుకోవాలి. నోము అన్న పేరే కానండి, మాఘపు ఆదివారం వేళ పూజ కూడా ఈ విధంగానే చేస్తారు. కాకపోతే ఆ ఒక్క ఆదివారం వేళ పూజ చేస్తారు, లేదా మాఘమాసంలో 4 ఆదివారాలు పూజను చేస్తారు. కానీ నోమును మాత్రం 5 సంవత్సరాల పాటు 5 మాఘమాసాల్లో వచ్చే మాఘపు ఆదివారం వేళ ఈ నోమును నోచుకుంటారు. మరి ఎవరైనా ఈ నోము నోచుకోవచ్చా అంటే నోచుకోవచ్చండి. అయితే ఈ నోములు స్త్రీలకు పెట్టింది పేరు. కాబట్టి స్త్రీలు చక్కగా ఈ నోములు నోచుకోవచ్చండి. కానీ ఎన్ని నోములు నోచినా కూడా ముందుగా చిత్రగుప్త నోము పట్టాలి. చిత్రగుప్త నోము పట్టిన తర్వాత ఎన్ని నోములైనా పట్టవచ్చండి. ఇలా నోములు చేయటం వలన ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట ఉన్నట్టు కష్టాలన్నీ కూడా ఇట్టే తీరిపోతాయి. అయితే ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో వచ్చే మాఘపు ఆదివారం వేళ మాత్రమే ఈ నోము నోచుకుంటే సరిపోతుందండి. ఆయా రోజున ఈ పాటించవలసిన నియమాలు పాటిస్తూ నోమును నోచుకోవాలి. అలాగే 5 సంవత్సరాలు భయపడకండి. మాఘమాసంలో వచ్చే మాఘపు ఆదివారం వేళ మాత్రమే నోము నోచుకునేటప్పుడు ఈ పూజా విధానం ఆచరిస్తూ నియమాలు పాటించాలి. అలాగే మాఘపు ఆదివారం వేళ నోము కథను కూడా వినాలండి, లేదా చదవాలండి. కథ చదివి అక్షంత తల మీద వేసుకోవాలి. అప్పుడే పూజ యొక్క పూర్తి ఫలితం అనేది కలుగుతుంది. అలాగే మాఘపు ఆదివారం నోము కథ గురించి కూడా చెప్తాను. నోము నోచుకోకపోయినా కథ విన్నా కూడా చాలా మంచిదండి, చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇక పూజా విధానంలో మాఘపు ఆదివారం వేళ మొదటి సంవత్సరం ఉదయం నిద్రలేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని స్వామివారి నోమును ఉదయం వేళే చేసుకోవాలండి. పూజనైతే ఒక పూజాపీఠను ఏర్పాటు చేసుకొని ఇంటి ఆరు బయట పూజను చేసుకోవచ్చు. తులసి కోట వద్ద లేదా సూర్యకిరణాలు పడే ప్రదేశంలోనూ ఈ పూజా విధానం ఆచరించవచ్చు. అలాగే దాలిని ఏర్పాటు చేసి, అంటే ఆవు పిడకల మీద పరమన్నం వండటం, అలాగే సూర్యభగవాన్ యొక్క చిత్రపటం పెట్టుకుని, అలాగే సూర్యభగవాన్ యొక్క ఫేస్ కానీ లేదా చిక్కుడుకాయలతో రథం కానీ తయారు చేసి పూజలో పెట్టుకుని ఇక గోధుమల దీపారాధన సిద్ధం చేసుకోవాలి. ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుని 7 జిల్లేడాకులు, తెల్ల జిల్లేడాకులు వేసి పసుపు కుంకుమతో అలంకరణ చేసి 3 గుప్పుళ్ళు గోధుమలు పోసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక చిన్న 2 మట్టి ప్రమిదలు పెట్టుకొని నువ్వుల నూనె 7 ఒత్తులతో ఒక ఒత్తుగా చేసి దీపారాధన చేయాలండి. ఈ విధంగా పూజనైతే చేయవలసి ఉంటుంది. అలాగే మొదటి సంవత్సరం ఈ విధంగా చేయాలి. మరి మొదటి సంవత్సరం మాఘమాసంలో మాఘపు ఆదివారం వేళ పాలు అయితే తాగకూడదండి. ఈ నియమం తప్పనిసరి. అలాగే పాలు తాగకుండా మిగతా ఆహార పదార్థాలన్నీ తినవచ్చు. ఇక ఈ రోజున పూజ అయితే ఎలా చేయాలండి, ఈ విధంగా 4 ఆదివారాలు కూడా మొదటి సంవత్సరం పూజ చేసి ఇక చివరి వారం రోజున 5గురు ముత్తైదులను ఇంటికి పిలిచి వారికి భోజనంతో ముందుగా పరమన్నం వడ్డించి ఆ తర్వాత భోజనంతో సహా వారికైతే ఈ విధంగా భోజనం అనేది పెట్టాలండి 5గురు ముత్తైదులకు.
ఇక రెండవ సంవత్సరం మాఘమాసం రానే వచ్చింది. ఇక రెండో సంవత్సరం మాఘమాసంలో మాఘపు ఆదివారం వేళ 4 మాఘపు ఆదివారాలు కూడా మజ్జిగ తాగకూడదు. పూజను యథావిధిగా ఇలానే చేయాలండి. మజ్జిగ మాత్రం తాగకూడదు. మజ్జిగ తాగకుండా మిగతా ఆహార పదార్థాలను తినవచ్చు. ఉపవాసం ఉండాలి నియమం లేదు. అలాగే ఇక 4 ఆదివారాలు కూడా పూజ చేసి 7 ముత్తైదులు ఇంటికి పిలిచి పెరుగన్నంతో సహా భోజనం కూడా పెట్టాలండి. ముందుగా భోజనం పెట్టి పెరుగన్నం కూడా తప్పనిసరిగా చేర్చి ఇలా భోజనాలైతే పెట్టవలసి ఉంటుంది. ఇక మూడవ మాఘమాసం రానే వచ్చింది. ఇక ఇప్పుడు కూడా 4 ఆదివారాలు కూడా యథావిధిగా పూజను చేసుకుంటారు. అంటే సూర్యభగవాన్ని యథావిధిగా ఇలాగే పూజ చేసుకొని ఇక 4 ఆదివారం పూజ చేసుకొని 4 ఆదివారం వేళ మళ్ళీ 5 ముత్తైదుని ఇంటికి పిలిచి పూర్ణం బూరెలతో సహా వారికి భోజనం పెట్టాలి. అయితే ఈ మూడవ సంవత్సరం మాఘపు ఆదివారం వేళ మీరు పప్పును తినకూడదు. ఇక ఇప్పటికీ 3 సంవత్సరాలు పూజను పూర్తి చేశారు. ఇక 4 మాఘమాసం రానే వచ్చింది. ఇక 4 మాఘమాసంలో కూడా 4 మాఘపు ఆదివారం వేళ కూడా ఆ సూర్య భగవాన్ని పూజించి ఇక ఇప్పుడైతే ఈ 4 ఆదివారాల వేళ తలంట స్నానం చేయకూడదండి. ఎవరైతే నోము నోచుకుంటున్నారో వారు మాత్రం తలంట స్నానం చేయకూడదండి. ఇక 4 ఆదివారాలు కూడా పూజ చేశారు. ఇక 4వ వారం రోజున 5 ముత్తైదులకు తలంట స్నానం చేయడానికి కావాల్సిన సామాగ్రి అంటే కుంకుడుకాయలు ఇవన్నీ కూడా ఇచ్చి వారిని తలంట స్నానం చేసి ఇంటికి రమ్మనాలి. 5 ముత్తైదులకి ఇంటికి పిలిచి భోజనం అది పెట్టాలి. ఇక 5వ సంవత్సరం రానే వచ్చింది. 5వ మాఘమాసంలో కూడా మాఘపు ఆదివారం వేళ మీరు పూజలు అవి చేసుకోవాలి. అలాగే ఈ 4 ఆదివారాల వేళ మీరు తాంబూలం వేసుకోకుండా ఇక 4 ఆదివారాలు పూజ చేసుకొని 4వ వారం రోజున 5 ముత్తైదులను ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి తప్పనిసరిగా తాంబూలం అయితే ఇవ్వాలి. 5 ముత్తైదులు కూడా ఈ విధంగా నోము నోచుకోవాలండి. 5 సంవత్సరాలు కూడా. మరి 5 సంవత్సరాలు నోము నోచుకున్నారు. మరి ఉద్యాపన కూడా చెప్పాలి కదండి. ఇక 5 సంవత్సరాల పూజ పూర్తి చేసిన తర్వాత తప్పనిసరిగా ఉద్యాపన చెప్పాలి. 5 ముత్తైదుని ఇంటికి పిలిచి భోజనం పెట్టి వారికి జాయిటి ముక్కలు, ఉగ్గి గిన్నె, ఉయ్యాలగ చీర, 5 మూరల అంగవస్త్రం అంటే పంచె అనమాట. ఆ సూర్యభగవానికి సమర్పించి సద్బ్రాహ్మణుడికి ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయాలండి. ఈ విధంగా ఉద్యాపన అనేది చేయాలి. సహజంగా నోములు అనేవి ఇలానే ఉంటాయండి. కాబట్టి ఒకసారి నోము మొదలుపెట్టినట్లయితే పూజను పూర్తి చేయవలసి ఉంటుంది. కాబట్టి నోము నోచుకుంటాము అనుకుని మొదలుపెట్టి మధ్యలో వదిలేయకూడదు. పూర్తి చేయాలండి. కాబట్టి ఒకసారి ఇంటి కుటుంబ సభ్యులను కూడా కనుక్కొని అప్పుడు నోము నోచుకోవటానికి అన్నీ సిద్ధం చేసుకుని పూజను మొదలు పెట్టవచ్చు. నోములు అనేవి చాలా రకాలుగా ఉంటాయండి. కాబట్టి ఏ నోము ఎలా నోచుకోవాలో తెలుసుకొని చక్కగా నోచుకోవచ్చు. అలాగే ఒకసారి జీవితంలో నోము నోచుకున్న తర్వాత ఒక నోము నోచుకున్న తర్వాత మళ్ళీ పట్టనవసరం లేదండి. ఒకసారి నోము నోచుకుంటే సరిపోతుంది. ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం జీవితంలో ఎల్లవేళలా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక తప్పనిసరిగా ఆ మాఘపు ఆదివారం వేళ నోము కథ కూడా ఉంటుందండి. ఆ కథ కూడా తప్పనిసరిగా చదవాలి. పూజ అనంతరం చేతిలోకి పువ్వు అక్షంతలు చేత్తో పట్టుకొని కథ అయితే అందరూ వినండి. ఒకానొక గ్రామంలో లచ్చునమ్మ అనే స్త్రీ ఉండేది. చక్కగా ఆ మాఘపు ఆదివారం వేళ నోము నోచుకుంది. నోము నోచుకున్న తర్వాత కథ వినమని ఆమె భర్తని అడిగింది. పెనిమిటి కథ వినండి అని అడిగితే నాకు పని ఉందని వెళ్ళిపోయారు. కథ వినమని కొడుకులను కూడా అడిగితే కొలువుకి వెళ్ళాలని వెళ్ళిపోయారు. కథ వినమని కోడలను అడిగితే ఇంటి పనులున్నాయి అంటూ వెళ్ళిపోయారు. కథ వినమని మనవడిని మనవరాల్ని అడగ్గా గురువుగారు కోపడతారు అంటూ వారు స్కూళ్ళకు వెళ్ళిపోయారు. అయితే ఆ రోజు పెద్ద బజార్లో లచ్చునమ్మ భర్త పరాజయం సంభవించింది. కొడుకులకు కొలువులో అమర్యాద ఏర్పడింది. కోడళ్లకు పనుల్లో ఆటంకాలు కలిగాయి. మనవులకు విద్యలో రాణింపు తగ్గింది. మనవరాళ్లకు ఆటలలో గాయాలయ్యాయి. అన్నిటికీ కారణం లచ్చునమ్మ చెప్పే కథ వినకపోవడమేనని నిశ్చయించుకొని అందరూ ఇంటికి వచ్చేసరికి కథ వినేవాళ్లను వెతుక్కుంటూ లచ్చునమ్మ గ్రామంలోకి వెళ్ళింది. నీలాటి రేవులు వాళ్ళకి కథ చెబుతానంటే వాళ్ళు వినలేదు. ఫలితంగా వారు తీసుకువెళ్లే నీళ్ల కుండలు పగిలిపోయాయి. అంతలో ఎదురైన ఆయా వారపు బ్రాహ్మణుణ్ణి కథ వినమని అనగా ఆయా వారానికి ఆలస్యం అవుతుందని ఆ రోజు అతనికి పిడికెడు గింజలైనా దొరకలేదు. అలా లచ్చునమ్మ కనబడిన ప్రతి వాళ్ళను కూడా కథ వినమనడం, వాళ్ళు వినకపోవడం, తత్ఫలితంగా ఏదో ఆపదలు అవుతుండడం జరుగుతుంది. చివరకు లచ్చునమ్మ ఊరి చివర ఉప్పెర సోదమ్మ వద్దకు వెళ్ళి కథ వినమని ఆమెను అడిగింది. నేను వినలేనమ్మ, గర్భిణిని, నిన్న ఒంటిపూటనే తిన్నాను. ఈనాడు చూడబోతే ఆదివారం అయ్యింది. అందువల్ల మానేడు పొలాల్లో చారెడు బియ్యం పోసి పరమన్నం వండి పెడితే అది తిని నీ కథ వింటానన్నది. లచ్చునమ్మ వెంటనే పరమన్నం వండి ఉప్పెర సోదమ్మకు పెట్టి తినమనను. తినిన తర్వాత కథ చెప్తాను విను అనగా ఆమె వింటూనే నిద్రలోకి జారుకుంది. అప్పుడు ఆమె కడుపులో ఉన్న బిడ్డ లచ్చునమ్మ తల్లి మా అమ్మ కడుపు మీద కాసిన అక్షంతలు వేసి కథ చెబితే కడుపులో ఉన్న నేను వింటాను అంది. సరేననే లచ్చునమ్మ అలాగే అక్షంతలు వేసి కథ చెప్పి
ఉప్పరి సోదమ్మ నిద్ర లేచేదాకా కూర్చుంది. ఆమె నిద్ర లేచి నిద్రపోయినందుకు క్షమాపణ కోరి కథ చెప్పమని అడుగగా లచ్చినమ్మ నవ్వి, యోగం ఉన్న నీ కడుపులో ఉన్న బిడ్డ కథ వినడం జరిగింది. పుట్టబోయే బిడ్డని మాత్రం నాకు ఇచ్చేయాలి అని కోరగా ఉప్పెర సోదమ్మ ఒప్పుకుంది. ఒప్పందం ప్రకారం తనకు పుట్టిన ఆడపిల్లను లచ్చినమ్మకు అప్పగించింది. లచ్చినమ్మ ఆ పిల్లను ఎత్తుకుని నిర్జన ప్రాంతానికి వెళ్ళి అక్కడో చెట్టుకు ఉయ్యాల వేసి అందులో బిడ్డను పొరండబెట్టి ఒక చక్కట పాట పాడేసి వెళ్ళిపోయింది. మరి కాసేపటికి అటుగా వెళుతున్న రాజుగారు నిర్జన ప్రదేశంలో నిర్జలంగా నిద్రపోతున్న ఆ చక్కని పాపను చూచి ముచ్చటపడి తన మేనాలో ఎక్కించుకొని వెళ్ళగా ఆ బిడ్డ కళాకాంతులని కలిగించి ఆ బిడ్డకు రమాదేవి అని పేరు పెట్టారు. ఆమె కాస్త ఎదగగానే రాజుగారు ఆమెనే పెళ్లి చేసుకున్నారు. అంతటితో రాణికి రమాదేవి మీద అసూయ ద్వేషం కలిగాయి. ఒకనాడు ఆమె రమాదేవి నగలను అపహరించి పెట్టెలో ఉంచిన తన మీద అనుమానం రాకుండా ఉండేందుకు గాను తన నగలు కూడా అందులోనే ఉంచి ఆ పెట్టెను సముద్రంలో పారవేయించింది. ఆ పెట్టెను ఒక చేప మింగింది. ఆ చేపను జాలర్లు పట్టారు. ఆ జాలర్లు దానిని రాజుకు సమర్పించారు. ఆ రాజు దానిని రాణికి పంపి రాత్రి భోజనంలోకి కూరగా వండించమన్నారు. ఆ రాణి అందుకు కోపగించుకుని రాజుగారి రాసక్రీడలు ఆ రమాదేవి ఇంటిలోనూ, కూర కుళ్ళు నా ఇంటిలోనా, నేను వండను, తీసుకుపోయి ఆ రమాదేవికి ఇవ్వండి అంది. ఆ నౌకర్లు అలాగే చేయగా రమాదేవి చేపను కొయ్యగా అందులో నగల పెట్టె దొరికింది. అన్ని నగలు ధరించి ఆ రాత్రి మరింత అందంగా తయారయ్యి మహారాజు మనసును ఇంకా ఆకట్టుకుంది. ఈ సంగతి తెలిసిన రాణి ఎలాగైనా రమాదేవిని చంపదలిచి విషం కలిపిన పాయసాన్ని ఆమెకు పంపబోయింది. అంతలోనే రాణి ఇంటికి వచ్చిన రాజు విషమని తెలియక ఆ పాయసాన్ని తాగి అసూలు బాశాడు. రాణి సహగమనానికి సిద్ధపడి రమాదేవికి కబురు పంపింది. రమాదేవి కూడా సహగమనానికి సిద్ధురాలయ్యి బయలుదేరుతుండగా ఒక ఒంటివృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యి, ఎక్కడికి వెళుతున్నావమ్మా అని అడిగారు. రమాదేవి జరిగిందంత చెప్పగా ఆ విప్రుడు సౌభాగ్యవతి, అంత పని జరగకుండగాక నాకు కాళ్ళు కడుగమనేందుకు నీళ్ళిచ్చి నువ్వు కూడా కాళ్ళు కడుక్కో అన్నాడు. ఆమె అట్లనే చేసింది. అప్పుడు ఆ భూసురుడు, అమ్మాయి నాకు దాహం ఇచ్చి నువ్వు కూడా దాహం పుచ్చుకోమన్నాడు. అందుకామె దొక్కింతే, ఓ వేదమూర్తి, మగని శవ మొగసాలనుండగా నేనిప్పుడు దాహం పుచ్చుకోవటం ధర్మబద్ధం కాదు కదా అన్నది. అందుకు ఆ బ్రాహ్మణుడు, సౌభాగ్యవతి భవ, అంతగతి పట్టుకుండుగాక నేను చెప్పినట్టు అని చెప్పడం వలన ఆమె అలాగే చేసింది. అప్పుడు ఆ పామరుడు, రమాదేవి నాకు తలంటు పోసి నువ్వు తలంటుకో, నాకు గంధమిచ్చి నువ్వు కూడా పసుపు పూసుకో అన్నాడు. అందుకామె భయపడుతూ, తాళి కట్టిన వాడి శవంతో కలిసి తగలపడిపోవలసిన దాన్ని, నాకేమిటి శిక్ష, కాళ్ళు కడుక్కొని కాళ్ళు దాచుకున్నాను, దాహం పుచ్చుకొని గొంతు దాచుకున్నాను, ఇప్పుడు పసుపు పూసుకొని ముఖాన్నెలా దాచుకోగలను అనగా ఆ బ్రాహ్మణుడు నవ్వి, సౌభాగ్యవతి భవ, నీకే కష్టము కలగకుండుగాక అని చెప్పినట్టు చేసి చూడవమ్మా అన్నాడు. ఆమె అలాగే చేసింది. అనంతరం అతని మాటపై అతనికి అన్నము పెట్టి తాను తిన్నది. అతనికి తాంబూలమిచ్చి తాను వేసుకున్నది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు విష్ణువుగా మారి, సాధ్వి, నువ్వు నీ తల్లి కడుపులో ఉండగానే మాఘపు ఆదివారం నోము కథ విన్న కారణంగా నీ 5వ తనానికి తిరుగురాదు. ఈ అక్షంతలు తీసుకువెళ్ళి నీ భర్త శవంపై చల్లు అని కాసిన్ని అక్షంతలిచ్చి అదృశ్యమయ్యాడు. అంతటా రమాదేవి ఆశ్చర్యపోతూనే భర్త శవం ఉన్న స్థలానికి వెళ్ళి ఆ కళేబరం మీద విష్ణువు ఇచ్చిన మాఘ ఆదివారపు నోము అక్షంతలు చల్లగా మరణించిన మహారాజు నిద్రలేచినట్టుగా లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయి, ఈ నోము నోచావమ్మా, చనిపోయిన సౌభాగ్యాన్ని శాశ్వతంగా పొందావని అడగగా, ఇది నోచిన ఫలం కాదు లచ్చుమమ్మ అని ఆవిడ నేను మా యమ్మ కడుపులో ఉండగా వినిపించిన మాఘ ఆదివారపు నోము కథను వినిన పుణ్యం మాత్రమే అని చెప్పింది. కథ వింటేనే ఇంత పుణ్యం వస్తే నోము పడితే మరెంత ఫలితమో కదా అని అంతా విడ్డూరిపోయారు. రాజు రమాదేవి చేత పెద్దరాణి చేత కూడా ఆ నోము పట్టించి తిరుగులేని సంపదతో తిరుగులేని సుఖ సౌఖ్యాలతో జీవించాడు. కథ ఎంతో బాగుంది కదండి. ఇక మీ చేతిలో ఉన్న అక్షింతలు పువ్వు స్వామివారి ముందు ఉంచి నమస్కరించుకోండి. ఇక మంగళహారతి ఇచ్చి నమస్కరించుకోండి. ఈ విధంగా ప్రతి మాఘపు ఆదివారం వేళ పూజనైతే చేయవలసి ఉంటుంది. నోము గురించి ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్ అడగండి, తప్పకుండా సమాధానం చెప్తా. మరొక మంచి పూజా విధానం మళ్ళీ కలుసుకుంటా. అప్పటి వరకు నమస్కారం.